రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనము మన యొక్క మిరప బిట్లో అయితే మిరప నాటు అయితే వేపించుకుంటున్నాము. ఈరోజు మన మొదటి బిట్లో అయితే మిరప నాటు అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర అయితే పడిందండి. సో పొద్దున్న నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మిరప నాటు పీకడము, అదేవిధంగా నీళ్లు మోయడము అండ్ నీళ్లు మోస్తూ మనకు చూసుకున్నట్లయితే తాడు పెట్టుకుంటూ మనమైతే వేస్తూ ఉన్నాము. సో ఎలాంటి పద్ధతిని ఆచరిస్తూ ఉన్నామో ఆ పద్ధతి ఏంటి అన్న అంశం గురించి క్లుప్తంగా దీంట్లో తెలుపుతాను. అదేవిధంగా నేను ఈసారి వేరు శుద్ధి పద్ధతిని పాటించానా లేదా అన్న అంశం గురించి కూడా క్లుప్తంగా మీకు ఈ వీడియోలో అయితే తెలుపుతాను. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి, మీ తోటలకు షేర్ చేయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే మనమైతే మిరప నాటు అయితే వేసుకున్నాం. ఇలా డేట్ కనుక చూసుకున్నట్లయితే 21వ తారీఖు 8వ నెల 2026. సో మొత్తం అయితే నాటైతే మనం ఇక్కడ నారైతే ఇక్కడే పెట్టుకోవడం అయితే జరిగింది. మిరప నారు చూసుకున్నట్లయితే ఈ ప్రాంగణం మనం ఇక్కడైతే పెట్టుకోవడం జరిగింది. సో అందులో కనుక చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం నారు ఎగుడు దిగుడుగా అయితే రావడం అయితే జరిగింది. కొన్ని చోట్ల అయితే మొక్క ఎదిగింది, కొన్ని చోట్ల మొక్క ఎదగలేదు. సో కామన్గా నేను ఫెర్టిలైజర్స్ అంటే కావాల్సిన పోషకాలు కూడా అందించాను. బట్ నేల స్వభావం వల్ల మనకు ఆ విధంగా నేల ప్లేస్ అయితే మార్చాను. సో ఆ ప్లేస్ మార్చడం వల్ల ఏమైందంటే ఇక్కడ కరెక్ట్ తగిన పోషకాలు మొక్కకు అందకపోవడము, నేను అందించినటువంటి ఎరువు కూడా సరిగా రాకపోవడం అండ్ ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల మొక్క ఆ విధంగా వచ్చి అందులో పెద్ద పెద్ద మొక్కలు అనేవి ఆల్మోస్ట్ అంటే మరీ చిన్నగా ఉన్నటువంటి మొక్కలు వదిలేసి పెద్ద మొక్కలు అనేది తీసుకున్నాను. సో మొత్తానికైతే మాత్రం ఇక్కడి వరకు మన యొక్క మొదటి బిట్ ఏదైతే ఉందో ఈ మొదటి బిట్కి అయితే మిరపనార అయితే బ్రహ్మాండంగా సరిపోతుంది. రెండవ బిట్లో మనం నర్సరీలో ఆల్రెడీ వేసుకున్నాము. ఇది మన కృషి తేజ అనేటువంటి వెరైటీ. ఆ వెరైటీ ఇక్కడ మన రెండో బిట్లో అయితే వేసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాయు తేజ 9 ఒకవైపు పెడుతున్నాను అండ్ అదేవిధంగా అశ్వత్థామ ఒకవైపు పెడుతున్నాను, కృషి తేజ ఒకవైపు పెడుతున్నాను. 3 రకాలను 3 దిక్కుల్లో అయితే మనం అయితే పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా మీకు ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూగా రావడం అయితే జరుగుతుంది. సో నేను చేసేటువంటి మొదటి స్ప్రేయింగ్ ఏంటి, మొదటి పిచికారీ ఏంటి, రెండో పిచికారీ ఏంటి, ఆ క్లియర్నెస్గా మీకు క్లియర్ కట్గా నేను చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా దాని రిజల్ట్తో సహా మీ ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. సో ఇంతకుముందు పత్తి మీద మనమైతే 2 స్ప్రేలు మాత్రమే చేశాను. ఆ 2 స్ప్రేలు కూడా మీకు తెలపడం జరిగింది. సో ప్రజెంట్ ఈరోజు చూసుకున్నట్లయితే మనమైతే మిరప నాటు అయితే వేపించుకుంటా ఉన్నాము. సో మనం ఆచరించినటువంటి పద్ధతి ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మనము ఇక్కడ కనబడతా ఉంది అంచు తోలించినటువంటి అంచు అయితే ఏదైతే ఉందో అది క్లియర్గా అనేది కనబడతా ఉంది. సో ఇక్కడ అంచుకు మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 సాళ్ళకు మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే మనకు 32 నుంచి 34-35 అంగుళాల దూరం అయితే ఉంటుందండి. సో సుమారు కనుక నా అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే 34 అంగుళాలు అయితే క్లియర్గా అయితే కనబడతా ఉంది. సో ఎటు చూసుకున్న సాలు మధ్య కూడా అదే దూరం ఉంటుంది అండ్ మొక్కకు మధ్య దూరం కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇయాల్టికి అంచు తోలించి సుమారుగా ఒక 3 డేస్ అయితే ఉంది. సో 3 డేస్ నుంచి మనము ఆరే విధంగా అంటే మొన్న మేము అంచు తోలించినప్పటి నుంచి ఎండ కొడతా ఉంది. సో ఈ 3 డేస్ నుంచి కూడా అంచు ఆరుతా ఉంది. సో అంచు ఎంతగా ఆరితే మనకు మొక్క వేరు వ్యవస్థ అనేది అంత స్పష్టంగా ఎమ్మటే పట్టుకుంటుంది. ఎందుకు అంటే గనక ఇలా అంచు తోలించిన తర్వాత చూసుకున్నట్లయితే ఇంత మనకు లోతుగా ఇంత గాడుగా మనకు ఈ లెవెల్ వరకు లోపల నాగలు అనేది పోతుంది. ఇంత లోపలికి పోతుంది. ఒకసారి దగ్గరమే సో చూసుకున్నట్లయితే ఇంత లోపలకు పోతుంది. ఇంత లోపలికి పోయినప్పుడు ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఏదైతే ఆవిరి ఉందో ఆ వేడి ఏదైతే ఉందో ఆ వేడి అంతా కూడా బయటకు వెళ్తుంది అండ్ అక్కడ లోపల ఉన్నటువంటి తడి నెల ఏదైతే ఉందో ఆ తడి నెల కూడా ఆరడం జరుగుతుంది. ఆ విధంగా 2 నుంచి 3 రోజులు అంచు ఆరిన తర్వాత 3వ రోజు లేదా 4వ రోజు మనమైతే ఈ యొక్క మిరప నాటు అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. దగ్గర సో ఈ మొక్కకి మధ్య ఎంత దూరం ఉందో అండ్ ఈ మొక్క కూడా అంతే దూరం ఉంటుంది. ఎటు చూసుకున్న మనం 2 దిక్కులు కూడా పాటు చేసుకునే విధంగా మనమైతే పెట్టుకుంటా ఉన్నాము. సో ఏంటంటే ఒక సైడ్ అనేది అంచు తోలించడం జరిగింది. ఇంకొక సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా తాడు పెట్టుకుంటారు. సో ఈ తాడు పెట్టుకొని ఒక సాల్ టైప్లో మనము గుర్తుంచుకొని మనకు యాస్టిస్గా సాల్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము. అండ్ రెండోది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసారా నీళ్ళు పోసుకున్నాం అంటే మొత్తానికి కూడా తడపలేదండి. మొత్తానికి తడిపి కనుక మనం కనుక వేసుకున్నట్లయితే మొత్తం తడిపేసి వేసుకుంటే వేసేటప్పుడు మొత్తం కూడా తొక్కేయడం అసలు దుక్కి మొత్తం కూడా టైట్ పారుతుంది. మొత్తం బాగా తొక్కిసలాట అయి బురదగా అయిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మొత్తం కూడా నీళ్లు పోపించుకుంటూ ఎక్కడికక్కడ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క ప్లేస్లో ఇక్కడ నీళ్లు పోపించుకొని ఈ ప్లేస్లో నీళ్లు పోపించుకొని మనం ఇక్కడైతే మొక్క అయితే పెట్టుకున్నాం. రేపటికి మనం పులక అనేది పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పద్ధతిని అయితే మనమైతే పాటిస్తున్నామండి. సో రేపు నేను పులక పెట్టుకుంటాను అండ్ ఫస్ట్ డ్రించింగ్ కూడా మీకు ఒక 3-4 డేస్లో చేస్తాను.
సో మొదటి స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే 5 నుంచి 6-7 రోజుల మధ్య కాలంలో అయితే జరుగుతుంది. నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తానో, తర్వాత నేను పాటించేటువంటి పద్ధతి ఏంటి అన్న అంశం గురించి క్లుప్తంగా మీకైతే తెలుపుతాను. సో ప్రజెంట్ నేను పాటించినటువంటి పద్ధతి కనుక చూసుకున్నట్లయితే అంచుతోటైతే వేసుకోవడం అయితే జరిగింది. సో మొక్కకు మధ్య ఎటు చూసుకున్న సమాన దూరంగా ఉండే విధంగా 2 దిక్కులు కూడా పాటు చేసుకునే విధంగా నేనైతే ప్రజెంట్ అయితే ఈ యొక్క మిరప తోటను అయితే పెట్టుకుంటున్నానండి. సో ఈ పద్ధతి మీ ఏరియాలో వేసుకుంటారా లేదా అన్న అంశం గురించి మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్ రూపంలో తెలపండి. మీ దగ్గర మీరు ఏ విధంగా వేసుకుంటారు, మరి సాలు పద్ధతిలో వేసుకుంటారా లేకపోతే అంచు పద్ధతిలో వేసుకుంటారా అన్న అంశం గురించి కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఈ పద్ధతిని ఆచరిస్తున్నాను. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత రేపైతే పులక పోసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే మొక్క చాలా త్వరగా అంటుకుంటుంది. సో బురదలో పెట్టుకున్నటువంటి ఏదైతే వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ బురదలో పెట్టుకున్న తర్వాత మొక్క వేర్లు అనేవి ఎమ్మటే పగలగొట్టుకొని రాదు. అంటే కొత్త వేర్లు అనేవి ఎమ్మటే పుట్టవు బురదలో వేసుకుంటే. సో ఇలా మనం కొద్దిపాటిగా నీళ్ళందించి మనం పెట్టుకున్నట్లయితే మళ్ళీ మనకు రేపు మనం పులక పోసుకునేటప్పుడు వేర్లు అనేవి ఎమ్మటే కొత్త వేర్లు అనేవి ఇమీడియట్గా మనకు పగలేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మొక్క త్వరగా కోలుకుంటుంది. సో మనం కొద్దిపాటిగా మనకు ఒక 10-20% ఒకళ్ళ మొక్కలు లాస్ అయినప్పటికీ కూడాను మనకు మిగిలినటువంటి 80-90% మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు చాలా క్లియర్ కట్గా హెల్దీగా రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ పద్ధతిని అయితే మనమైతే పాటిస్తున్నామండి. ఈ పద్ధతి మీకు ఎలా అనిపించింది అన్న అంశం గురించి మీరు నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలిపొచ్చు. సో ఇంకేమైనా సలహాలు ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపొచ్చండి. సో ఇదండి మొత్తానికి ఈ వీడియోలో మీకు తెలిపినటువంటి అంశము. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేను 21వ తారీఖు 8వ నెల 2026 నాడు తోట అయితే వేసుకున్నాను. ఇప్పటి నుంచి అసలైనటువంటి కౌంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి రెగ్యులర్గా మనకు స్ప్రేయింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏ టైంలో ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తాను, ఎటువంటి పద్ధతులను ఆచరిస్తాను అన్న అంశం గురించి క్లుప్తంగా రెగ్యులర్గా మీతోటి పరిచయంలో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి, మీతో షేర్ చేయండి. ధన్యవాదాలండి.